యాదాద్రి జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరిలో ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచార సభ నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న రాత్రి తెలంగాణ రాష్ట్రానికి చేరుకుని హైదరాబాద్లోనే బస చేశారు. ఇవాళ ఉదయం 10:45 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో భువనగిరికి చేరుకున్నారు అమిత్ షా. ఉదయం 11 గంటలకు భువనగిరిలో పబ్లిక్ మీటింగ్లో మాట్లాడనున్నారు. ఉదయం 11:45 వరకు పబ్లిక్ మీటింగ్లో ఆయన ప్రసంగించనున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్కు మద్దతుగా స్థానిక రాయగిరిలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన మాట్లాడనున్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్రంలో నరేంద్ర మోడీని గద్దె దించాలంటే ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటు వేయాలని, చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించాలని బీర్ల ఐలయ్య కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం, తుర్కపల్లి, రాజాపేట మండలాల్లో బూత్ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఖమ్మంలో గుంట మల్లేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచి భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శ్రీ గుంటు మల్లేశ్వర స్వామి ఆలయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మంత్రి గారికి హారతి ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి స్వామిని వేడుకున్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పిఎల్పురం గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మండలంలో పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన కంబాల జోగులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆయా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందిస్తూ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కంబాల జోగులు కోరారు. ప్రజల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విశేష ఆదరణ ఉందని, చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూటమికి ఆదరణ లేదని జోగులు అన్నారు. పాయకరావుపేట నియోజకవర్గం వైఎస్ఆర్ అభ్యర్థిగా మేము ప్రచారం చేస్తుండగా ప్రజలు నిరాదరణ పడుతున్నారు. ఘన స్వాగతం పలికి బుట్లు పెట్టి హారతలిచ్చి ప్రజలు చాలా సంతోషంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది బాబు అని మాతో చెప్పడం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మా పిల్లలు చదువుకుంటున్నారు బాగా. అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం చాలా బాగుంది. ఒక మంచి పరిపాలన చేస్తున్నాం, గొప్ప ముఖ్యమంత్రి అని ప్రజల్లో చాలా ఆదరణ కనిపిస్తుంది. ఇంత ఆదరణ చూసి వారవలేక చంద్రబాబు నాయుడు నీచపు మాటలు కూడా ఆడుతున్నాడు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా ఆయన మతి భ్రమించింది. ఆయన ఏం మాట్లాడుతారో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారిపై సాధించడానికి కూటమి ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా కూటమితో ఇంకా మేమేమి చేయలేమేమో, మా కూటమి కూడా జగన్మోహన్ రెడ్డి పనికిరామేమో అనే ఆలోచనతో ఇంక ఏమేమో మాట్లాడడం, చాలా నీచమైన మాట్లాడడం చాలా బాధాకరం. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా మంచి పరిపాలన చేస్తున్న నాయకుడిని కోరుకుంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు వారి 2004-9 వరకు వారి పరిపాలన ఒక స్వర్ణయుగం. అలాంటి పరిపాలన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నా తండ్రి ఒక్క అడుగు వేస్తే 2 అడుగులు వేస్తానని చెప్పి ఎన్నో అడుగులు వేసుకుంటూ భారతదేశంలోనే ఒక మంచి ముఖ్యమంత్రిగా, ఒక మంచి వాలంటీర్స్ విధానం కానీ, సచివాలయాలు, ఆర్బీకేలు. బీజేపీ మతోన్మాద ప్రమాదం నుండి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే చట్టసభలో బహుజనులు అడుగుపెట్టాలని బహుజన కమ్యూనిస్టు పార్టీ నేతలు పిలుపునిచ్చారు. భారతావనిలో దళిత, అట్టడుగు వర్గాలను బీజేపీ మనుధర్మ శాస్త్రం అణిచివేస్తుందని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఎల్ఎఫ్, ఇతర సామాజిక సంఘాలు గుర్తించిన బహుజన కమ్యూనిస్టు పార్టీ నుండి ఆంటోనీ సురేష్ డక్కాలిని గెలిపించాలని కోరారు. అలాగే నేను లాస్ట్ టైం ఎమ్మెల్యే కూడా కంటెంట్ చేసిన, ఇప్పుడు మళ్ళీ ఎంపీగా కూడా కంటెంట్ చేస్తున్నా. నేను మా కులాల్లోంచి కానీ, అట్టడుగున పడిన కులాల్లోంచి కానీ చాలా బాధలు, ఇబ్బందులు చూసిన. అందుకే నా మనోవేదంతో నేను కూడా ఒక ఎంపీకి పోటీ చేయగలుగుతా అని నేను ఒక అడుగు ముందుకేసిన. అట్నే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. అన్నగారు రాంబాబు అన్నగారు నాకు ఎంతో ప్రోత్సాహంతో ముందడుగు వేయించారు. అట్నే అన్నగారు చాలా లాంగ్ నుంచి మా కోసం ఇక్కడ దాకా వచ్చారు. ఈ బిఎల్ఎఫ్ తరపు నుంచి నేను ముందడుగేసి నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ, పెద్దలందరికీ నా నమస్కారాలు. ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు బీమా కోసం కేంద్రంతో చర్చించామని, ఎటువంటి నష్టం జరిగినా రైతులకు బీమా అందేలా చర్యలు తీసుకుంటున్నామని, 2-3 రోజుల్లో టెండర్లు కూడా పిలుస్తామన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే రైతులకు మేలు జరుగుతుందని, ఖమ్మం జిల్లాలో ఆగస్టు 15 లోపే గోదావరి జలాలను పారేలా ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నామన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రఘురాం రెడ్డిని అత్యధిక
మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రజల కోరిక మేరకి ముఖ్యంగా రైతాంగం గ్రామీణ ప్రాంతంలో ఉండేది మనమే కాబట్టి మన సీట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. పంట రుణమాఫీని ఖచ్చితంగా స్వాతంత్ర దినోత్సవం లోపులనే చేసి ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల మందికి ఎన్ని కోట్లు చేశామనేది స్వాతంత్ర దినోత్సవ ఉపన్యాసంలో తప్పకుండా చెబుతామని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి కూడా ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థలతో ప్రయత్నం చేస్తూ ఉంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రయత్నంలో ఉన్నది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తర్వాత జరిగినటువంటి ఈ 100 రోజుల్లో జరిగినటువంటి పరిణామాలు మీరు చూశారు. తప్పకుండా పండిన ధాన్యాన్ని ఇబ్బంది లేకుండా కొంటున్నాం, తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని చెబుతున్నాం. నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలు కూడా కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల కొన్ని జిల్లాల్లో ధాన్యం తడిసిపోయింది. వాటిని కూడా వెంటనే కొనుగోలు చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అవే కాదు, దీర్ఘకాలికంగా రైతుని నిలబెడాలంటే పంట నష్టం జరిగినప్పుడల్లా ఆయనకి ఇన్సూరెన్స్ రావాలి. ప్రభుత్వం ఇచ్చేటటువంటి 5,000కో 10,000కో ఆయన నష్టం తీరదు. నష్టపోయినటువంటి మొత్తం కూడా ఇన్సూరెన్స్ కంపెనీలతోటి కట్టించాలంటే పంటల బీమా పథకాన్ని అమలు చేయాలి. గత 5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం, చంద్రశేఖరరావు గారు బ్యాంకుల్లో అప్పు తీసుకున్నటువంటి మన అప్పులో ఇన్సూరెన్స్ ప్రీమియం తీసుకొని కనీసం వాళ్ళకైనా ఇన్సూరెన్స్ వచ్చేటట్టుగా ఉండేది. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అబద్ధాలతో కాంగ్రెస్ నాయకులు ప్రజలను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు దుయ్యబట్టారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి, కల్లూరు మండలాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రతో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రజలను రెండవసారి మోసం చేసి ఓట్లు వేయించుకునేందుకు కాంగ్రెస్ నాయకులు వస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను ప్రజలు నమ్మవద్దని హితవు పలికారు. ప్రజలందరూ కూడా ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే మనం పోయి ఓటు అడగాలి. ఎందుకు ఓటు అడగాలంటే అంతకుముందు 10 సంవత్సరాలలో మనం ఎట్లా చేసి చూసుకున్నాం. ఇప్పుడు ఈ హామీలు కూడా చెప్తుండ్రా, కళ్యాణ లక్ష్మి రావట్లేదు, అదేవిధంగా రైతు బంధు నిన్న మొన్న వేశారట. సరే, రైతుల కథ తక్కువ ఎక్కువ ఉన్నా కూడా ప్రతి రైతుల సమస్య కాబట్టి ఈ 6 గ్యారంటీలు టోటల్గా ఫెయిల్ అయిపోయారు. ఈ 6 గ్యారంటీలు టోటల్గా ఫెయిల్ అయ్యి కూడా ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే అన్ని అమలు చేసినామని చెప్తారు. మీరేం చెప్పాలంటే 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు. మన మహిళలకు ఎవరు కూడా 2,500 రాలే. అయినా కూడా ఇప్పుడు ఎంపీ ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఎన్నికల గురించి మళ్ళీ అదే తప్పు. వాళ్ళు అంతకుముందు అంతే చెప్పారు, ఇప్పుడు అంతే చెప్తారు. 6 గ్యారెంటీలు అమలు చేసినాం, ఒకటే మాట వాళ్ళు మాట్లాడితే. ఏ గ్యారెంటీ కూడా అమలు చేయలేదు. ఇది ఏదైతే ఉందో ఇప్పుడు పెన్షన్ కూడా మనం 4,000 ఇస్తున్నారు. పెన్షన్ 4,000 ఇవ్వలేదు. అదేవిధంగా మహిళలకి 2,500 రాలేదు. ఫస్ట్ ఈవీఎంలో మొదటి ఓటే నామగారిది. మన అదృష్టం మంచిగా వచ్చింది, దాన్ని మనందరం ఉపయోగించుకోవాలి. 10 మందికి చెప్పగలిగిన అంశాలు ఏంటో, ఈ టౌన్లో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎట్లా ఇబ్బంది పెడుతుండ్రు, బిల్డింగ్ గడపాలంటే పర్మిషన్, మట్టి తోలాలంటే పర్మిషన్, ఈ ట్యాక్స్ల మీద ట్యాక్స్లు వేసి చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు. ఇక మన నాయకత్వం మీద ఎస్సీ యాక్ట్ పెట్టాలని చెప్తున్నారు. పోలీసు అధికారులు కూడా నేను కలిశాను, మళ్ళీ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్లా అక్రమ కేసులు పెట్టి 5 నెలల క్రితం చేసిన పొరపాటును సరిదిద్దుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 23వ డివిజన్ ముస్తాఫ్ నగర్, సంభానీ నగర్ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.
ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు విజయాన్ని కాంక్షిస్తూ ఎంఆర్పీఎస్ నాయకులు ఖమ్మం నగరంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు బీజేపీ ఎంపీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు, నరేంద్ర మోడీ సైనికుడిలా తమకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నారని ఖమ్మం ఎంఆర్పీఎస్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. దేశాన్ని కాపాడే విషయాల్లో, అభివృద్ధి చేసే విషయంలో మోదీని మించిన నాయకుడు లేరన్నారు. ఖమ్మంలో ఎంఆర్పీఎస్ నాయకుల ప్రచారానికి సంబంధించిన మరింత సమాచారం ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మాత్రం ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీకి మద్దతుగా కూడా ఇటు ఎంఆర్పీఎస్ నాయకులు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు సునీల్ జిల్లా అధ్యక్షుడు ఉన్నారు. వాళ్ళతో అడిగిస్తాం మరిన్ని విషయం. చెప్పండి, ప్రధానంగా మీరు బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ప్రధానంగా బీజేపీ సపోర్ట్ చేయడానికి రెండు ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఒకటి, మా ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ కోసం కృష్ణమాది గారి సారథ్యంలో 30 సంవత్సరాల పోరాటం జరుగుతూ ఉన్నది. ఈ 30 సంవత్సరాల పోరాటంలో మా ఆకాంక్ష వర్గీకరణకు అనేక రాజకీయ పార్టీలు మద్దతుగా ఉన్నాయి. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో మాకు మద్దతుగా ఉంది, ఉంటూనే మాదిగలను మోసం చేసింది. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ హయాంలో వర్గీకరణ సుప్రీంకోర్టులో కొట్టివేయబడింది. అది పరిపాలన 10 సంవత్సరాల అధికారంలో ఉంది. 10 సంవత్సరాల అధికారంలో ఉన్న కాంచి వర్గీకరణ మీద స్పందించలేదు. ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు మాకు అండగా ఉంటూ వర్గీకరణ ప్రక్రియ ప్రారంభించుకునే క్రమంలో, వర్గీకరణకు సంపూర్ణ మద్దతు తెలిపే క్రమంలో బీజేపీ ప్రభుత్వం మాదిగల యొక్క ఆకాంక్ష వర్గీకరణకు సంపూర్ణ మద్దతుతో పాటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మాకు అండగా ఉన్నారు. కాబట్టి మేము ఆ కోణంలోనే ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాది గారి యొక్క సారథ్యంలో, రాష్ట్ర కమిటీ సారథ్యంలో సంపూర్ణ మద్దతు బీజేపీకి తెలియజేయడం జరిగింది. మా వర్గీకరణ ద్వారా మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని నమ్ముతా ఉన్నాం. మా వర్గీకరణ ద్వారా మాకు రాజకీయ అవకాశాలు, మా వర్గీకరణ ద్వారా మాకు సంక్షేమ రంగంలో అవకాశాలు, వర్గీకరణ లేకుంటే మాదిగల పరిస్థితులు బాగోలేదని సుప్రీంకోర్టు మాదిగల పరిస్థితులు బాగోలేదని అనేక కమిషన్లు, రిపోర్ట్లు కూడా చెప్పిన సందర్భం. ఇలాంటి వాస్తవమైన ఆధారాలు మాకు వర్గీకరణ కావాలని కోరుకుంటున్నాం. కాబట్టి వర్గీకరణ కోసమే మేము బీజేపీకి మద్దతుగా ఉన్నాం. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో 3 పార్లమెంట్ స్థానాలు ఎస్టీ స్థానాలు ఉన్నాయి. ఒక అసెంబ్లీ స్థానం కూడా ఎన్నిక జరుగుతూ ఉంది, ఉప ఎన్నిక. ఈ 4 స్థానాల్లో 85% ఉన్న మాదిగలకు అవకాశాలు ఇవ్వకుండా, మాదిగలకు ఒక టికెట్ ఇవ్వకుండా మాదిగలను రాజకీయంగా అస్తిత్వంగా దెబ్బతీయాల కుట్ర రేవంత్ రెడ్డి చేస్తుండనే విషయాన్ని మీకు తేటతెల్లం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ విషయంలో మోసం చేసింది. వర్గీకరణ విషయంలో మాట్లాడకుండా మౌనంగా ఉన్నది. కృష్ణమాది గారి విజ్ఞప్తి మీదకు ఒక్క వినతి పత్రం కూడా రాయకుండా మౌనం వహించింది. మేము మాదిగల శత్రువుగా భావిస్తూ ఉన్నాం. అండగా ఉన్న బీజేపీ ప్రభుత్వమే మేము ప్రయాణం చేస్తూ ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పార్లమెంట్ ఎలక్షన్లో ప్రధానాస్త్రంగా బీజేపీ పార్టీ పైన చేసే ఆరోపణలు రెండే ఉన్నాయి. ఒకటి, భారతదేశంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రిజర్వేషన్లు ఎత్తేస్తారని, రెండోది మత విద్వేషాలు రేపుతారని, భారత రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీకి ఒకటే సూచన చేయదలుచుకున్నా. ఒకవేళ బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని మార్చాలి అని అనుకుంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా కానీ ఏనాడు రాజ్యాంగం గురించి మాట్లాడలేదు. కానీ మీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు దాదాపుగా 457 సవరణలు చేసిన దాంట్లో మీ కాంగ్రెస్ పార్టీ చేసిన సవరణలు ఎక్కువనే. దాన్ని రాజ్యాంగం మార్చినంత ఇది కాదు. కాకపోతే మన అవసరాల దృష్ట్యా రాజ్యాంగ సవరణ అనేది చేసుకోవడం జరుగుతుంది. అది కూడా మీకు తెలుసు. రెండవది, మరి రిజర్వేషన్లు ఎత్తేసే పరిస్థితే ఉంటే ఈ దేశంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోటాని 10% పెంచి దాన్ని ఆమోదించే పరిస్థితి బీజేపీ చేయదు. దాని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రిజర్వేషన్ల ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. కాబట్టే మోడీ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని పార్లమెంట్ ద్వారా ఆమోదించడం జరిగింది. రెండవది, మత విద్వేషాల పేరుతోటి దళిత వాడల్లోకి వెళ్ళి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న ఒక దుష్ప్రచారాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఉన్న 17 స్థానాల్లో కూడా బీజేపీ గ్రాఫ్ పెరిగిద్ది, అత్యధిక స్థానాలు కూడా గెలుచుకోబోతుంది. అది మాదిగల మద్దతుతో అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తమకు అన్యాయం చేసిందని, రాబోయే రోజుల్లో ఏదైతే మోడీ గారు వర్గీకరణ విషయంలో మాకు న్యాయం చేస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మాత్రం ఖండిస్తున్నామని, తప్పనిసరిగా రేపు బీజేపీకి మద్దతు ఇవ్వడంలో మాత్రం మేము ప్రధాన భూమిక పోషిస్తామని చెప్పి ఇక్కడ ఎంఆర్పీఎస్ నాయకులు చెప్తున్నారు. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, 4 టీవీ ఖమ్మం నుంచి. ఖమ్మంలోని తలసేమియా సికిల్ సెల్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. తలసేమియా దినోత్సవం సందర్భంగా మంత్రి తుమ్మల తలసేమియా బాధిత చిన్నారులతో కేక్ కట్ చేసి తినిపించారు. ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రులతో మాట్లాడి తలసేమియా చిన్నారులకు కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేస్తామని, గర్భిణులకు తలసేమియా వ్యాధికి సంబంధించిన పరీక్షలను ప్రభుత్వమే ఉచితంగా నిర్వహించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.
మహబూబాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత గెలుపును కాంక్షిస్తూ ఇల్లందులో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దిండిగాల రాజేందర్ 15-16 వార్డుల్లో గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తరువాత ప్రజలు విద్యుత్ కోతలు, నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారని దిండిగాల రాజేందర్ అన్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానానికి పోటీ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి మాలోత్ కవిత గారి గెలుపును కాంక్షిస్తూ ఈరోజు ఇల్లెందు నియోజకవర్గంలోని పట్టణాల్లో అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేయడం జరుగుతుంది. మేము ప్రచారానికి పోయినప్పుడు కేసీఆర్ గారి 10 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు అనుభవించిన సౌకర్యాలు, కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా అభివృద్ధిని మాకే ఎదురు చూపిస్తూ మేము ఇప్పుడు సుఖశాంతులతో ఉన్నాం. ఇప్పుడు కరెంటు పోతుంది, భూగర్భ జలాలు ఎండిపోయినాయి, మా పంటలకు సాగునీరు లేదు, 2500 రూపాయలు ఇస్తాం ప్రతి మహిళకి ఇస్తానన్నాయి, అవన్నీ కూడా ఇవ్వకుంటే ఎగ్గొట్టిండు. మాకు అర్థమైపోయింది, ఒకసారి పొరపాటు చేసినాం. ఖచ్చితంగా ఈసారి కేసీఆర్ గారి నాయకత్వంలో పోటీ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి మాలోత్ కవిత గారిని గెలిపించాలని చెప్పి ప్రతి వాళ్ళు ముందుకు వస్తున్న సందర్భంలో అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాల పరిపాలన కానీ, అభివృద్ధి కానీ, 75 సంవత్సరాల భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఇంత అభివృద్ధి కూడా ఎప్పుడు కనబడలేదని చెప్పి ప్రతి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రోత్సాహంతో మేము ముందుకు వెళ్తున్నాం. ఖచ్చితంగా మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాన్ని బీఆర్ఎస్ కైవశం చేసుకోవటం ఖాయం. బుచ్చిరెడ్డిపాలెంలోని పోలింగ్ స్టేషన్ 17లో పింక్ పోలింగ్ స్టేషన్ను జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, అసిస్టెంట్ కలెక్టర్ సంజనాతో కలిసి ప్రారంభించారు. పోలింగ్ బూత్లో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లాలోని 2వ పింక్ పోలింగ్ స్టేషన్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ అన్నారు. మహిళలకు ఇబ్బందులు కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఓటు వేసేందుకు దీనిని ప్రారంభించామని చెప్పారు. ఇవాళ కొవ్వూరు నియోజకవర్గంలో బుచ్చిరెడ్డిపాలెం మండలంలో పోలింగ్ స్టేషన్ నెంబర్ 17కి రావడం జరిగింది. ఈ అర్బన్ పరిధిలో ఉన్న పోలింగ్ స్టేషన్ మన నియోజకవర్గంలోనే పింక్ పోలింగ్ స్టేషన్గా పెట్టడం జరిగింది. పింక్ పోలింగ్ స్టేషన్ అంటే దీంట్లో ఉన్న రాబోయిన మాకు 13వ తారీఖు ఎలక్షన్ వస్తుంది. ఆ రోజు పని చేయబోతున్న అన్ని పోలింగ్ ఆఫీసర్, పోలింగ్ పార్టీస్ అందరూ కూడా ఇక్కడ మహిళలుగా ఉంటారు. దానికోసమే ఈ పింక్ పోలింగ్ స్టేషన్ పెట్టడం జరిగింది. ఇవాళ విజిట్ చేసాము. మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఈ చక్కగా చేయడం జరిగింది. విజిట్ చేసినప్పుడు అన్ని అంశాలు కూడా మాకు వివరించారు. నేను ఒక కోరిక పెడుతున్నాను, అందరూ బుచ్చిరెడ్డిపాలెం ఈ ప్రత్యేకంగా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్పెషల్లీ మహిళలు వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పటి నుంచి ఇది ఓపెన్ చేసాము, 13th వరకు ఉంటుంది ఓపెన్గానే. వాళ్ళు వచ్చి పోలింగ్ అంటే ఏంటి, ఎలా వేయాలి, కాస్ట్ ఎలా, ఓటింగ్ ఎలా చేస్తాము, ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఉపయోగం చేయవలసిందిగా కోరుతున్నానండి. అండ్ ఇది కాకుండా మన జిల్లాలోనే 2వదిగా ఓపెన్ చేస్తున్నాము. కమిషనర్ వాళ్ళ టీంతో ఒక 1 డేలో చేయడం జరిగింది. సో స్పెషల్ థ్యాంక్స్ టు మున్సిపల్ కమిషనర్. అండ్ ఇవాళ మాకు చీఫ్ గెస్ట్గా అసిస్టెంట్ కలెక్టర్ కూడా రావడం జరిగింది. సో వాళ్ళ ఆధ్వర్యంలో ఓపెన్ చేసి అందరికీ కూడా ఇది ఓపెన్లో పెడుతున్నాం. ఇప్పటి నుంచి 13 లక్షల విలువ చేసే 200 బాక్సుల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నందిగామ బస్టాండ్ దగ్గర ఇంట్లో నిల్వ చేసిన భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు వెల్లడించారు. ఈరోజు ఉదయం నందిగామ మా ఎస్సీబీ ఇన్స్పెక్టర్ గారికి మరియు వారి సిబ్బందికి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఇవాళ నందిగామ పట్టణంలో దాడులు చేయగా ఎలక్షన్ సందర్భంగా ఇచ్చేసినటువంటి తెలంగాణ మద్యం 200 పెట్టెలు ఒక ఇంట్లో పట్టుకోవడం జరిగింది. అంటే బస్ స్టాండ్ ఎదురుగుండా ఉన్న పాత ఓల్డ్ ముస్లిం స్ట్రీట్ ఒక వీధిలో పట్టుకోవడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతుంది. దీని యొక్క సరుకు వాల్యూ మాత్రం 12.5 లక్షలు. ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళు రాసి కోర్టు కేసు అనేది పంపడం జరుగుతుంది. ఏ పార్టీకి చెందిన అది ఇంకా ఇన్వెస్టిగేషన్ అదే చెప్తున్నాను కదా, మనిషి అనేది ఇంకెవరిని కూడా అక్కడ లిఫ్ట్ చేయలేదు కదా. ఇంకా హౌస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా అది హౌస్ అయితే ఇంకా అండర్ కన్స్ట్రక్షన్. ఎవరు సార్ అది పేరు? కాజా అనేది చెప్తున్నారు. అది
టీడీపీ అధినేత చంద్రబాబును పలు ముస్లిం సంఘాల నేతలు కలిసి మద్దతు తెలిపారు. సౌత్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు, ఏపీ ఉలేమా ఆర్గనైజేషన్ నిర్వాహకులు మౌలానా నయీం ఉర్ రెహమాన్ ఖాన్ రష్వాద్ని, ఆంధ్ర తెలంగాణ జేమిత్ ఉలెమా ఏ హింద్ ముస్లిం మైనార్టీ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నాయకులు విడివిడిగా చంద్రబాబును హైదరాబాద్లోని ఆయన నివాసంలో బుధవారం కలిశారు. ఐక్య కార్యాచరణ సమితి ముద్రించిన అమరావతితో ముడిపడి ఉన్న ముస్లింల భవిష్యత్తు, జగన్ నిజస్వరూపం అనే కరపత్రాలను చంద్రబాబు ఈ సందర్భంగా ఆవిష్కరించారు. కైకలూరు కూటమి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ కామినేని శ్రీనివాస్కు ఊహించని సత్కారం లభించింది. తన స్వగ్రామమైన వరహాపట్నం ఊరి ప్రజలు కలిసికట్టుగా వచ్చి ఆయనను కలిసి పూలమాలలు వేసి సత్కరించారు. ఆయనకు రాబోయే ఎన్నికల్లో భారీ విజయాన్ని ఇస్తామని హామీ ఇచ్చారు. అనంతరమైన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి రాబోయే రోజుల్లో గ్రామ ప్రజలందరికీ మంచి చేస్తానని, గ్రామ ప్రజల ఆదరాభిమానాలు మరువలేనని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఓటు హక్కు ద్వారా 5 ఏళ్ల అరాచక పాలనకు చరమగీతం పలకాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మంగళగిరి నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్, గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్కు సంఘీభావంగా చేనేత కుల బాంధవుల ఆత్మీయ సమావేశం జరిగింది. మన మోదీ గారు రాజమండ్రికి వచ్చినప్పుడు కూడా నారా లోకేష్ గారు ఆయన్ని మన పసుపు మంగళగిరి షాన్ గారితో ఇక్కడికి వెల్కమ్ చేయడం జరిగింది. మన చీరలు ఎంతో అందంగా ఉంటాయి. నేను చిన్నప్పుడు అమ్మగారిని మన మంగళగిరి చీరల్ని వేసుకోవడం చూసాను. కానీ మనకు తెలిసిన విషయమే మన చీరల పాపులారిటీ తగ్గుతూ పోతుంది. చాలా మంది కార్మికులతో మాట్లాడాను. వాళ్ళు చెప్పింది ఒకటే, మా బాధలు చెప్పుకోవాలన్నా ఎవరు లేరు, స్టేబుల్ గా లీడర్స్ ఎవరు లేరు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అంటే తన సోదరితో సమానమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ నాయకులు తన సోదరిని అవమానిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేమని అన్నారు. మహిళలు అంటే గౌరవం లేని వైసీపీ నాయకులను ఓడించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. వంశీ గారు, నాకు ఇందాక మన యాదగడ్డ వెంకట్రావు గారు చెప్తా ఉన్నారు, మీరు కూటమికి, ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి, జనసేన నాయకులకి, జనసేన వీర మహిళలకి ప్రత్యేకించిన విన్నపం. వల్లభనేని వంశీ గారు చెప్తున్నది నా దృష్టికి వచ్చింది. మీరు ఓటు ఎంపీగా బాలశౌరి గారికి వేసి మనకి గన్నవరం ఎమ్మెల్యే మట్టుకు నాకేయండి అడుగుతున్నారని. మీరు అది కూటమిలో అది సమంజసం కాదు. ముఖ్యంగా మనం అందరం గౌరవించే తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, మీకు తెలుసు ఆయన అంటే నాకు ఎంత ఇష్టమో. ఆయన పాటలు కూడా నేను సినిమాలో పెట్టుకున్నాను. ఆడవారి మాటలకు అర్థాలు వేరు లేను. ఆయన సినిమాలకి, ఆయన పాత సినిమాలకి అంత అభిమానం. అలాంటి వ్యక్తికి మహోన్నతునికి పుట్టిన ఆయన కుమార్తెని వల్లభనేని వంశీ గారు ఆ రోజున నాకు అసెంబ్లీలో మాట్లాడడం చాలా బాధ కలిగించింది. నిజంగా బాధ కలిగించింది. అరే, మీకు చంద్రబాబు గారితో విభేదాలు ఉండటం వేరు, లోకేష్ గారితో విభేదాలు ఉండటం వేరు, కానీ వచ్చి నిజంగా పాపం భువనేశ్వరి గారిని ఆ విధంగా కించపరిచేలా మాట్లాడటం నాకు చాలా చాలా బాధ కలిగించింది. జనసేన ఊహించుకోండి, భువనేశ్వరి గారిని అంటే నా సోదరుని అన్నట్టే, భువనేశ్వరి గారిని అన్నట్టు నా సోదరుని అన్నట్టే. ఎందుకంటే మనం ఆడపడుచులకి, అక్కడున్న దూరాన ఉన్న ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి అందరికీ గౌరవం ఇచ్చేది జనసేన పార్టీ. నాయకులతో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, వైసీపీ నాయకులతో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, జగన్ గారితో కూడా విభేదాలు ఉన్నాయి, కానీ ఎప్పుడు కూడా వారి సతీమణిని ఎప్పుడు కించపరిచేలా మాట్లాడలేదు. వల్లభనేని వంశీ గారికి ఓటు కనుక జనసేన మద్దతుదారులు వేస్తే స్త్రీని అగౌరవపరిచిన వ్యక్తికి, ఆడవారిని అగౌరవపరిచిన వ్యక్తికి, మా సోదరుని అగౌరవపరిచిన వ్యక్తికి మనం మద్దతు తెలిపినట్టే. దయచేసి అక్కడెక్కడో జరిగింది మనకు కాదు కదా అనుకోవద్దు. ఒకసారి ఆ నైజం ఉన్న వాళ్ళు, ఆడపడుచుని ఎక్కడైనా సరే అగౌరవపరిచే వాళ్ళు ఎక్కడైనా ఇంకెవరైనా అగౌరవపరుస్తారు. మీ కుటుంబ సభ్యుల్ని అగౌరవపరచచ్చు, మీ అక్క చెల్లిని అగౌరవపరచచ్చు. సరైన వ్యక్తిని ఎంచుకోవడం చాలా చాలా అవసరం. ఈ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి 4 Sides TV.